అందరికీ నమస్కారం. మీరు 12న పుట్టారా? చాలామంది 12 అంటే భయపడుతుంటారు. 12న పుడితే అదృష్టమే. పేరులో 12 అక్షరాలు వచ్చినా అదృష్టమే. పేరులో 12వ నంబర్ వస్తే దురదృష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ 12, నాని 12, బాలు సినిమా 12, చిరు 12, సూరి, హీరో విష్ణు 12 సినిమాలన్నీ తలకిందలుగా ఆడతాయి. సక్సెస్లు తక్కువ. సో ఈ మధ్య సిద్ధు జొన్నల కంటే సిద్ధు అని సిద్ధులో ఒక 12 వచ్చి మన జాక్ సినిమా పోయింది, తెలుసు కథ కూడా పోయింది. సిద్ధు అని వాడితే సినిమాలు ఆడవు. ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్ అయిపోతుంది. సో పేరులో 12 లెటర్స్ ఉండొచ్చు. లైక్ ఇందిరాగాంధీ 12 లెటర్స్, నరేంద్ర మోడీ 12 లెటర్స్. 12న పుట్టచ్చు. 12న పుడితే ఒకటి సూర్య భగవానుడు దయ వల్ల నాయకత్వ లక్షణాలు, ధైర్యం, సాహసం, ఎవరి ముందు తల వంచరు, ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు, డామినేటింగ్గా ఉంటారు, క్రియేటివ్ మైండ్తో ఉంటారు. ఎక్కువ మంది వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. 1, 2 అంటే చంద్ర ప్రభావం, సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, కామ్గా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, నవ్వుతూ ఉంటారు. ఈ 12 అంటే 1 + 2 = 3. 3 అంటే దేవతల గురువు బృహస్పతి. తెలివికి, స్పిరిచువాలిటీకి వీళ్ళు దారి చూపిస్తారు. ఎక్కువ మంది గురువులు, అస్ట్రాలజర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ ఈ నంబర్లో పుట్టిన వాళ్ళే, 12న పుట్టిన వాళ్ళే. సో ఈ 12న పుట్టిన వాళ్ళకి జ్ఞానం ఎక్కువ. వీళ్ళు ఈ తెలివిని అందరికి పంచడం వల్ల ఎంతో సర్వీస్ చేస్తారు. గెలుపోటమల్ని సమానంగా స్వీకరిస్తారు. గెలుపు వస్తే పొంగిపోరు, ఓటం వస్తే కృంగిపోరు. వీళ్ళ సలహాలు ఎంతో బాగుంటాయి. ఈ సలహాలు పాటించడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ 12న పుట్టిన వాళ్ళకి 2026 ఎలా ఉంటుంది? 12 అంటే 1 + 2 3. 2026 అంటే 10. 10 అంటే 1 + 0 1. 1 and 3 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నందమూరి తారక రామారావు గారు బర్త్ నంబర్ 1, డెత్ నంబర్ 3. 1, 3. 1 and 3 అంటే సక్సెస్. ఈ 1, 3 ఉన్న వాళ్ళకి అంటే 1 సూర్యుడు, 3 దేవతలు, బృహస్పతి కాంబినేషన్ బాగుంది. 1, 6లో ఉంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత సర్వీస్ మైండ్తో ఉన్నా సక్సెస్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాధగా ఉన్నా, నాకు ఇష్టమైన పొలిటీషియన్ రాహుల్ గాంధీ గారు 1/6 19న పుట్టారు. బట్ బర్త్ మంత్ కొడితే 1/6. 1 ముందుకు లాగితే 6 వెనక లాగుతుంది. సో ఆయనకి రావాల్సిన గుర్తింపు 100% రాలేదు. మంచి వ్యక్తి, మంచి ఫ్యామిలీ, బట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వకుండా ఆపేది 1/6. సో 1కి 6కి పడదు. తర్వాత ఈ 12న పుట్టిన వాళ్ళకి పింక్, పర్పుల్, వైలెట్, బ్లూ లక్కీ, గ్రీన్ అన్లక్కీ. గ్రీన్ వాడకండి. అండ్ ఈ 12న పుట్టిన వాళ్ళ పేరులో 6 అక్షరాలున్నా, సంఖ్యాబలం 6 ఉన్నా ఇబ్బందులు తప్పవు. సో 2026లో అద్భుతంగా ఉంటుంది. హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్. సో ఈ 2026లో ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్, అంటే ఏ సంవత్సరం వచ్చినా పేరులో ఈ నంబర్స్ ఉండకూడదు. ఇవి ఉంటే రావాల్సిన విజయాల్ని రానికుండా చేసి ఓడిపోయేలాగా చేస్తాయి. సో మీ పేరులో ఈ నంబర్స్ ఉన్నాయా? 12వ నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ 9 నంబర్స్ డెవిల్ నంబర్స్. నరకం చూపిస్తాయి, జీవితంలో కష్టాలు తెప్పిస్తాయి. సుఖం ఉండాల్సిన దగ్గర బాధలు, ఇంట్లో ఉండాల్సిన జైల్లో, హాస్పిటల్లో, అప్పుల్లో, ఒక లైఫ్ని అష్ట కష్టాల్లో తెచ్చే నంబర్స్ ఈ 9. సో మీ పేరులో ఈ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. నేరుగా రావడానికే ట్రై చేయండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, మీ పేరులో బలం ఎలా ఉంది? సో మన చుట్టూ ఎనర్జీ ఉంది.
ఈ ఎనర్జీని చంపలేము, తయారు చేయలేము. ది ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో మనకు ఆ ఎనర్జీ అనుకూలంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ. 50 to 60% వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్స్. 10 to 20% వాళ్ళకి ఏం చేసినా సక్సెస్. 10 to 20% వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సో మీ పేరులో ఎనర్జీ ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా, మీరు ఎవరినైనా వేరే న్యూమరాలజీ అడగండి, నా పేరులో ఏముందో వాయిస్ ఇవ్వండి అని, ఇవ్వరు. సో నేను గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాయిస్లు ఇస్తున్నాను. కొన్ని లక్షల మందికి ఇచ్చాను. అండ్ పేరులో రాంగ్ నంబర్స్ చాలామంది కరెక్షన్లకి మోటివేట్ చేశాను. సో నా డ్యూటీ ఏమంటే పేరులో రాంగ్ ఉంటే ఆ రాంగ్ చూపడం, ఆ రాంగ్ ఉండేవాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశమే. మీ సర్టిఫికెట్లు, మీ ఆధార్లు ఏం మార్చం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. స్క్రీన్లో ఏ నంబర్స్ కన్నా పెట్టచ్చు. ఒక నంబర్కి పెట్టింది ఇంకొక నంబర్కి పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేసినప్పటి నుంచి కాల్స్ చేస్తున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ చేశాక 24 hours ఆగండి. ఒకరికి 10 నిమిషాలు, ఒకరికి గంట, 24 గంటల లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదో వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగాలేకపోతే ఇంకో పేరు పెట్టకండి. వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక పేరు బాగాలేనప్పుడు ఇంకో పేరు పెడితే ఆ వైబ్రేషన్స్ రెండో పేరు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే పేరే మంత్రం అంటా నేను. మంత్రాన్ని రాంగ్గా యూజ్ చేయకూడదు. ఒక పేరు బాగలేదని వాయిస్ వస్తే అది కరెక్షన్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెట్టకండి. చాలామంది ఏమంటే మా ఆయన పేరు అని వెంటనే బావగారి పేరు, మా తమ్ముడు పేరు, వేరే వాయిస్లు మీరు వినకూడదండి. ఇతరులది మీరు వింటే మీకు దురదృష్టం. క్లియర్గా చెప్పాలంటే దరిద్రం అంటారు. సో మీరు మీ పేరు వరకు వినండి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ చేసుకోండి. నేను ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా చేస్తాను. మీరు చేయాల్సింది కోర్స్ రైటింగ్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ధరించడం. కరెక్షన్ ఇప్పుడు చేసుకుంటాను, 5 ఏళ్ళకి స్టోన్స్ వేసుకుంటాను లేదు. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ వేసుకోవాలి. సంతకంలో చిన్న మార్పులు చెప్తాను. అవి ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగుంటుంది.